ఇజ్రాయెల్ యుద్ధం గాజా నుంచి ఉత్తరాదికి విస్తరించింది. దక్షిణ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఒకవైపు భీకర వైమానిక దాడులు నిర్వహిస్తుంది, మరోవైపు ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్లో లెబనాన్లోకి దూసుకువెళ్లాయి. ఈ రెండు యుద్ధాల కారణంగానే లక్షల మంది స్థానభ్రంశం చెందారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు మరో యుద్ధానికి కూడా ఇజ్రాయెల్ రెడీ అవుతుంది. ఇరాన్పై దాడి చేసేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది, లక్ష్యాలను కూడా ఎంచుకుంది. ఈ పరిణామాలే అరబ్ దేశాలను కలవరపరుస్తున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న అరబ్ గల్ఫ్ దేశాలు ఇప్పుడు బాబోయ్ యుద్ధం ఆపనంటూ నినదిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు శాంతి మంత్రం జపిస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే అరబ్ దేశాలకు కలవరం ఎందుకు? ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న అరబ్ దేశాలు ఇప్పుడు పీస్ టాక్ మంత్రం ఎందుకు జపిస్తున్నాయి? వాట్స్ ది స్టోరీ? అరబ్ దేశాల సీక్రెట్ చర్చలు దేనికోసం? యుద్ధాన్ని గల్ఫ్ దేశాలు రెస్క్యూ చేస్తాయా? యుద్ధాలకు గల్ఫ్ దేశాలు ఎండ్ కార్డు వేస్తాయా? 12 నెలలుగా పశ్చిమాసియా రావణ కష్టంలో రగులుతోంది. నిత్యం బాంబుల మొత్తం మోగుతోంది. వేల మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. లక్షల మంది సొంతిళ్లను, ఆస్తులను వదులుకొని బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయి. హమాస్ దాడిని ఒక్క అరబ్ దేశం కూడా ఖండించలేదు. ఇదే అరబ్ దేశాలు చేసిన తప్పిదం. ఆ రోజు హమాస్ దాడిని ఖండించి ఇజ్రాయెల్ శాంతపరిచి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. పోనీ హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలనైనా విడిపించడంలోనైనా చొరవ చూపి ఉంటే కూడా ఇజ్రాయెల్ శాంతించేది. అలాంటి ప్రయత్నాలకు ఖతార్, ఈజిప్ట్ మాత్రమే చొరవ చూపాయి. మిగతా దేశాలు తమకు సంబంధం లేదన్నట్టే మిన్నకుండిపోయాయి. ఇరాన్ మాత్రం గాజాలోని హమాస్ కు, లెబనాన్లోని హిజ్బుల్లాకు భారీగా ఆయుధాలు ఇచ్చేసింది. బందీలను విడిపించాలి, హమాస్ ను అంతం చేయాలి. ఈ 2 లక్ష్యాలతోనే ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం గాజాలో మొదలైంది. గాజాలోని 66% భవనాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కానీ ఈ యుద్ధంలోకి హిజ్బుల్లా ఎంట్రీ ఇచ్చింది. దీంతో లెబనాన్ పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఆ తర్వాత భూతల దాడుల ఆపరేషన్ కూడా మొదలుపెట్టింది. గాజా, లెబనాన్ లో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న విధ్వంసం అంత ఇంత కాదు. ఈ 2 ప్రాంతాలు నిత్యం బాంబుల దాడులతో దద్దరిల్లుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమైపోతోంది. ఈ దాడి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే సీన్లోకి అరబ్ గల్ఫ్ దేశాలు ఎంట్రీ ఇచ్చాయి. అయితే మిలిటరీ పరంగా ఏమాత్రం కాదు, కానీ దౌత్యపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. అరబ్ గల్ఫ్ దేశాలు రహస్య మంత్రాలు నిర్వహిస్తున్నట్టు ఇజ్రాయేలీ మీడియా వెల్లడిస్తోంది. ఎవరితో రహస్య మంత్రాలు అంటే యునైటెడ్ స్టేట్స్, ఇరాన్ తో అరబ్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి. అసలు వారి లక్ష్యం ఏమిటి? వాస్తవానికి అమెరికాకు, ఇరాన్ కు మధ్య నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. అలాంటప్పుడు ఈ 2 వర్గాలతో అరబ్ దేశాలు ఎందుకు చర్చలు నిర్వహిస్తున్నాయి? దేనికోసం ఈ చర్చలు అంటే యుద్ధాలను ఆపడమే ఈ చర్చల లక్ష్యం. ఒక్క గాజాలోనే కాదు, పశ్చిమాసియాలో జరుగుతున్న అన్ని యుద్ధాలను ఆపడమే వారి ఉద్దేశ్యం. అన్ని యుద్ధాలను ఒకే డీల్ తో ఆపేయడమే అరబ్ దేశాల లక్ష్యం. అయితే ఈ డీల్ కు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఇప్పటికే ఈ డీల్ గురించి ఇజ్రాయెల్ కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. కానీ ఈ డీల్ నిర్మాణంపై ఇజ్రాయెల్ ప్రమేయం లేనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఇలాంటి ఒప్పందాల్లో తీవ్రమైన దౌత్యం ఉంటుంది. వారం రోజుల క్రితం కూడా ఇలాంటి పరిణామాలు చూశాం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖతార్లో పర్యటించారు. ఖతార్లో ఇరాన్ అధ్యక్షుని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కలిశారు. తాజాగా ఇరాన్ విదేశాంగ మంత్రి రియాద్లో పర్యటిస్తున్నారు. గాజా, లెబనాన్ లో యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి బీరుట్ కు వెళ్లి వచ్చారు. వాస్తవానికి దీనికి భారీ దౌత్యం అవసరం. అయితే దీని ఫలితాలు ఏమైనా భిన్నంగా ఉంటాయా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తోందంటే, గత ఏడాదిలో ఇలాంటి చర్చలు చాలానే జరిగాయి, కానీ అవన్నీ విఫలమయ్యాయి. కానీ ఈసారి గల్ఫ్ దేశాలు చేపట్టే డీల్ ఎందుకు భిన్నమైనది? దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, ప్రాంతీయ యుద్ధం దిశగా పశ్చిమాసియా అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో అత్యవసరంగా పరిస్థితులను చక్కదిద్దుకోవలసి ఉంది. రెండోది, ఈసారి అరబ్ దేశాలు డీల్ కు నడుం బిగించాయి. ఎవరు చేయలేనిది అరబ్ దేశాలు నెతన్యాహుకు ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. అదేమిటంటే నార్మలైజేషన్ డీల్. అంటే ఇజ్రాయెల్ ను దేశంగా గుర్తించి సాధారణ సంబంధాలను నెలకొల్పడమే. వాస్తవానికి అక్టోబర్ 7న హమాస్ దాడి చేయకపోయుంటే సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరేది. నార్మలైజేషన్ డీల్ కు ఇజ్రాయెల్ కూడా అప్పట్లో ఆసక్తి చూపింది. నిజానికి ఫ్రాన్స్ ప్రతిపాదించిన 21 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి రియాద్ కూడా ఆమోదం తెలిపింది. కానీ ఈ డీల్ ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తిరస్కరించాడు. అందుకు కారణం యుద్ధంలో నెతన్యాహునే పైచేయి సాధించడమే.
గాజా దాడుల్ని ఇజ్రాయెల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. నెతన్యాహును ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో నెతన్యాహు గ్రాఫ్ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నెతన్యాహు పార్టీ లీకుడ్ విజయం సాధిస్తుందంటూ సర్వేలు చెప్పాయి. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు తిరస్కరించాడు. వాస్తవానికి 21 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి హిజ్బుల్లా అంగీకరించింది. అయితే హిజ్బుల్లాను ఎవరు ఒప్పించారు అంటే ఇరానియన్లు. ఈ నేపథ్యంలోనే రియాద్, తెహ్రాన్ చర్చలు జరుపుతున్నాయి. అయితే అరబ్ ప్రపంచం ప్రాధాన్యం ఏమిటో చాలా స్పష్టంగా ఉంది. ఏం చేసినా సరే ప్రాంతీయ యుద్ధం విస్తరించకుండా ఆపాలన్నదే ఆయా దేశాల లక్ష్యం. ఎందుకంటే యుద్ధమే విస్తరిస్తే దానికి అరబ్ దేశాలు భారీ మూల్యమే చెల్లించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ చమురు సదుపాయాలపై దాడికి ఇజ్రాయిల్ యోచిస్తోంది. అదే జరిగితే ఇరాన్ మళ్లీ ఎదురుదాడి చేస్తుంది. అంతేకాదు అరబ్ చమురు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడి చేసే ప్రమాదం లేకపోలేదు. ప్రధానంగా సౌదీ అరేబియా, యుఏఈ చమురు స్థావరాల్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. అందుకే సౌదీ అరేబియా ఆందోళన చెందుతోంది. ఈ యుద్ధాన్ని ఆపడంపై దృష్టి సారించింది. నిజానికి ఇరాన్తో గత ఏడాది సౌదీ అరేబియా సంబంధాలను పునరుద్ధరించుకుంది. ఇప్పుడు ఈ సంబంధాలను తెంచుకోవడానికి రియాద్ ఇష్టపడటం లేదు. అయితే ఇరాన్ గేమ్ ప్లాన్ ఏంటి? తాజాగా అరబ్ గల్ఫ్ దేశాలకు తెహ్రాన్ కొత్త హెచ్చరిక జారీ చేసింది. తమపై దాడి జరిపేందుకు గగనతలాలను, ఎయిర్ బేస్లను శత్రువులకు అనుమతించవద్దని తేల్చి చెప్పేసింది. ఎవరైనా తమ మాటను ధిక్కరిస్తే ప్రతీకారం తప్పదని వార్నింగులిచ్చింది. గల్ఫ్ దేశాలు తటస్థ వైఖరిని అవలంబించాలని ఇరాన్ కోరింది. అందుకు గల్ఫ్ దేశాలు కూడా అంగీకరించాయి. ఒకవేళ అమెరికాకో, ఇజ్రాయెల్కో గగనతలాలను, ఎయిర్ బేస్లను అనుమతిస్తే తాము తప్పకుండా దాడి చేస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా ఇజ్రాయెల్కు సాయం చేస్తే ఏ దేశమైనా సరే తమ దాడుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని స్పష్టం చేసింది. అందుకే అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈతో సహా చాలా అరబ్ దేశాలు అమెరికా మిలిటరీ బేస్లకు అనుమతించాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని విస్తరించరాదని అరబ్ దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే హఠాత్తుగా యుద్ధాన్ని ఆపేందుకు మధ్యవర్తిత్వానికి అరబ్ దేశాలు సిద్ధమవుతున్నాయి. అరబ్ దేశాల అధినేతలు పాలస్తీనా విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నారు. కానీ అదే సమయంలో వేల మంది గాజాలను మృతి చెందడం పైన ఆందోళన చెందుతున్నారు. కానీ ఇప్పుడు వారి మిలిటరీ బేస్లు, చమురు సదుపాయాలు కూడా లక్ష్యంగా మారుతున్నాయి. దీంతో హఠాత్తుగా చర్చలకు అరబ్ దేశాలు సిద్ధమైపోతున్నాయి. అరబ్ దేశాల తీరును పక్కన పెడితే ఈ చర్చలు బలంగా సాగుతాయన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఇప్పటికిప్పుడేమీ చెప్పలేం. కానీ అరబ్ దేశాలు మాత్రం స్నేహపూర్వక మధ్యవర్తులు ఎంతమాత్రం కాదు. లెబనాన్లో హిజ్బుల్లా ప్రభావాన్ని తగ్గించాలని ఎన్నేళ్ల నుంచో సౌదీ అరేబియా కోరుకుంటోంది. అందుకే ఇరానియన్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. గాజాలో పరిణామాలైతే మరీ క్లిష్టంగా ఉన్నాయి. ఒకవేళ హమాస్ బందీలందరినీ వదిలేస్తామని చెప్పినా నెతన్యాహు మాత్రం యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధం కొనసాగిస్తామని నెతన్యాహు తేల్చి చెబుతున్నారు. సమగ్ర కాల్పుల విరమణ అనేది అంత సులువు కాదు. ముఖ్యంగా దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఈ అరబ్ దేశాలు యుద్ధాన్ని కలిసి నివారించగలవా అన్నదే అసలు ప్రశ్న.